వచ్చేసి టమాటో చట్నీ. ఈ టమాటో చట్నీని దోశ, ఇడ్లీ, చపాతీ, రైస్లోకి తినచ్చు. ఇది ఒక్కసారి చేసుకుంటే ఎమ్మి టేస్టీగా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 1 month స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా కావాల్సింది 8 టమాటోలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు 2 స్పూన్లు, ఆవాల పొడి 2 స్పూన్స్, జీలకర్ర, మెంతి పొడి, చింతపండు, పచ్చిమిర్చి, ఇంగువ. ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి. ఇవన్నీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని, నేను టమాటోల్లో ఆల్రెడీ ఉప్పు వేసానండి. ఇది మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా చేసుకోవాలి, మరి ఫైన్గా గ్రైండ్ చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టమాటోల్లోనే చింతపండు వేసుకోవాలి, పచ్చిమిర్చి, చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపి మిక్సీ కొట్టుకోవాలి. చెప్పాను కదండి, ఫైన్గా పేస్ట్ చేయకూడదు, కొంచెం బరకగా ఉండాలి. అది గ్రైండ్ చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అవుతానే దాంట్లో ఆ మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. చూడండి, అట్లా కొంచెం బరకగా ఉండాలి. మరి ఫైన్గా పేస్ట్ చేస్తే అంత బాగోదు. దాంట్లో వాటర్ ఏమి వేయకూడదండి. దాంట్లో కొంచెం పసుపు, వేసి కలుపుకోవాలి ఒకసారి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఎమ్మి టేస్టీగా ఉంటుంది ఇది. నేను ఇంకొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇది కొంచెం నురగా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి, అలా కొంచెం బబుల్స్ రావాలి. అలా మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే సైడ్లంతా డ్రైగా అయిపోతుంది. అందుకని అలా కలుపుతూ ఉండాలి. దాంట్లో కొంచెం ఆవాల పొడి, చూడండి నేను 2 స్పూన్స్ వేసాను ఆవాల పొడి. కొంచెం మిక్స్ చేసుకోవాలి దాన్ని. జీలకర్ర, మెంతి పొడి వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అది మొత్తం కొంచెం వాటరీ అయిపోయాక దగ్గరకు వచ్చాక ఈ పొడులు వేసి కలుపుకోవాలి. ఈ పొడులు వేసి కలుపుకొని ఇంకొంచెం గట్టి పడేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా, మనం కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు వేసుకోవాలి. దానికి రెడీ చేసుకున్నాం. ఇప్పుడు
చూడండి ఆయిల్ పెట్టాను. ఆయిల్ కొంచెం హీట్ అవుతూనే అందులో కొంచెం ఆవాలు, వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఆ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఇప్పుడు ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకొని దాన్ని బాగా దంచి అవి వేసుకోవాలి. దంచకుండా వేసుకోకూడదు ఫ్రెండ్స్, అవి చిట్లి ఆయిల్ మీద పడుతుంది. అవి దంచి వేసుకోవాలి కొంచెం చితకొట్టి. ఇవి మొత్తం ఫ్రై అవ్వాలి కొంచెం లైట్గా. ఇప్పుడు కొంచెం ఇంగువ వేస్తున్నాను నేను. చూడండి ఇంగువ బాగుంటుంది. జీడి ఇంగువ అయితే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. నేనైతే జీడి ఇంగువ వాడుతున్నా. కరివేపాకు ఇంకొంచెం వేస్తే బాగుంటుంది అనుకుని నేను ఇంకొంచెం వేస్తున్నాను. మీరు కూడా అలా చూసి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు ఈ పోపుని ముందు మనం వేయించి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదండి, దాంట్లో వేసుకుందాం. ఆ చట్నీలో వేసుకొని దాన్ని ఇప్పుడు కలపాలి బాగా. అది ఇంకొంచెం చిక్కబడాలి. ఈ చట్నీని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఏం కాదు. మనం రుచికి సరిపడా ఉప్పు, కారం మళ్ళీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతాక పోపు వేసాం కదా, పోపు వేయకముందు చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. చూడండి ఆయిల్ మొత్తం తేలుతుంది, అట్లా తేలుతూ ఉండాలి. కొంచెం దగ్గరకు వచ్చా. నేను ఇంకొంచెం టేస్ట్ చూసుకున్నాను, ఉప్పు తక్కువ అయినట్టుంది, అందుకే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి అలా కలుపుతూ ఉండాలి. కొంచెం అడుగంటుతుంది కదా, అది కొంచెం దగ్గరకు వచ్చింది కాబట్టి అడుగంటుతుంది, అందుకు చూసి కలుపుకుంటూ ఉండాలి. ఇంకా రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీస్తున్నాను. చూడండి ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకొని చపాతీలోకి, ఇడ్లీలో కూడా తినచ్చు. మనం రైస్లోకి, బగారా రైస్ చేసుకుంటాం కదా, దాంట్లోకి ఇలా చాలా రకాలుగా తినచ్చు దీన్ని. చూడండి ఫ్రెండ్స్, యమ్మీగా ఉంటుంది ఇది. నాకైతే దీన్ని చూస్తే నోరు ఊరుతుంది. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్స్ ఫ్రెండ్. నెక్స్ట్ ఎపిసోడ్లో